హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఆంధ్రప్రదేశ్లో మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అనేది అతి త్వరలో వచ్చేదానికి అవకాశాలు అనేటివి ఉన్నాయండి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి మీ అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. సో దాదాపుగా 700 వేకెన్సీస్కి పైగా మనకి రిక్రూట్మెంట్ అనేది జరిగే అవకాశం అనేది ఉంది. మరి అయితే దీనికి సంబంధించి నేను గతం నుంచి కూడా గతంలో కూడా డైలీ లైవ్ క్విజ్ అనేది ఏదైతే ఉందో డైలీ లైవ్ క్విజ్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేస్తూ మీకు ప్రతి విషయం చెప్తూ వచ్చాను అప్డేట్స్ సంబంధించి. అయితే సార్ మనకి దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మనకి సిలబస్లో తగ్గింపు అనేది ఏదైతే ఉందో సిలబస్లో తగ్గింపుకి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో సిలబస్ తగ్గింపు అనేది జరగాలి అని చెప్పేసి ఒక అభ్యర్థన అనేది సాధారణంగా డిపార్ట్మెంట్ వరకు చేరడం అనేది జరిగిందండి. మరి అందులో భాగంగా సిలబస్లో మ్యాక్సిమం మనకు వచ్చేసరికి తెలంగాణ సిలబస్ ఏంటి 8 యూనిట్స్ తెలంగాణ సిలబస్ అనమాట. సో మనకు కూడా ఏంటంటే హార్డ్గా 10 యూనిట్ల సిలబస్ ఉంచితే బెటర్ అని చెప్పేసి 10 యూనిట్ల సిలబస్ మాత్రం ఇస్తే బెటర్ అని చెప్పేసి అభ్యర్థన వెళ్ళినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అండి. అందుకే ఈరోజు మన యాప్లో కూడా మనం 7 చాప్టర్స్ మాత్రమే చెప్పడం జరిగింది. అఫీషియల్గా అంటే అన్అఫీషియల్గా నాకు తెలిసి ఏంటంటే ఒక 7 చాప్టర్లు నేమ్స్ అనేవి తెలుసు. ఆ 7 చాప్టర్సే ప్రజెంట్ యాప్లో పెట్టడం జరిగిందండి. తర్వాత మరొక 3 చాప్టర్స్ సంబంధించి క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ఒకవేళ సిలబస్ అనేది మార్చట్లేదు, ఇదే 20 చాప్టర్స్ ఉంచుతారు అంటే కనుక మీరెవరూ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మిగతా చాప్టర్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా కంప్లీట్ రికార్డ్ చేసేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్లో ఉన్నాయి. ఒకవేళ లేదు ఇదే సిలబస్ అంటే కనుక వితిన్ 1 వీక్లో మిగతా వీడియోస్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు కోర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకేనా. అయితే మనకి 10 యూనిట్ల సిలబస్లో మనకి అతి ముఖ్యమైన మనకు వచ్చేసరికి ఈ ఏదైతే 10 యూనిట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 7 యూనిట్స్ మనం ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా మనకి సిలబస్లో మార్పు, దీని తర్వాత ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి అంశం గురించి ఒకసారి మాట్లాడాలి. మీ అందరికీ అత్యంత ముఖ్యమైనటువంటి అంశం నేను తెలియజేస్తానండి. ఏంటి అంటే సార్ ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ అనేది సాధించడం జరిగిందో వారి మీద ఖచ్చితంగా అతి త్వరలో విచారణ అనేది జరిగే అవకాశం అనేది ఉంది. రెండోది ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి విచారణ మరియు ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెరిఫికేషన్స్కి మనకి నోటిఫికేషన్ డేట్కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ విచారణలో ఫేక్ అని తేలితే వారి యొక్క ఉద్యోగాలు హోల్డింగ్లో పెట్టే అవకాశం అనేది ఉంటుంది తప్ప వాళ్ళ ఉద్యోగం అంత తొందరగా తీయలేరు. ఎందుకంటే వీళ్ళ మీద విచారణ జరిపితే కనుక వీరేం చేస్తారు, కోర్టులో కేసు వేస్తారు. అప్పుడు ఏమవుద్ది, కొన్నాళ్ళు స్టే తెచ్చుకోగలుగుతారు కదా. సో కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు, వేకెన్సీల నెంబర్ పెరిగిపోతుంది. అందుకే నోటిఫికేషన్ ఇవ్వలేదనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్స్ మీద వర్క్ అనేది జరుగుతుంది, కానీ ఇది వీళ్ళది హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది తప్ప ఉద్యోగాలు తీయడం అనేది తొందరగా జరగదు. ఎందుకంటే అనుకోగానే తీసేస్తే డిపార్ట్మెంట్లో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కదండి. ఓకేనా. సో కాబట్టి ఇదాని క్లారిటీ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఎవరు కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్లు వస్తే నోటిఫికేషన్ వస్తుందనే విషయం అనేది మైండ్లోకి తీసేసేయండి. అయితే సార్ నెక్స్ట్ వచ్చేసరికి మరి నోటిఫికేషన్ అనేది మనకి రావడానికి అవకాశం అనేది నిజంగా ఉందా లేదా అనేది ఇక్కడ 100% మీకు చెప్పాలి. సార్ నేను ఇక్కడ చెప్పే ప్రతి వీడియో కూడా ఏ వ్యూస్ కోసమో లేకపోతే మీ దగ్గర నేను కోర్సులు పర్చేజ్ చేయించుకునే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే 2 తెలుగు స్టేట్స్లో కూడా 1000 రూపాయల కన్నా తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీ విత్ మెటీరియల్ ఇచ్చే ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్లో కూడా మీరు చూసి ఉండరు. ఓకేనా. సో అతి తక్కువ కాస్ట్ అందించాలనే ఉద్దేశంతో 799తోనే నేను వెళ్తూనే ఉన్నా. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా ప్రైస్ కూడా నేను పెంచకుండానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే అదే విధంగా మీకు ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ ఉందా లేదా అనే విషయం మీద 100% మీకు క్లారిటీ ఇస్తానండి. మీ అందరికీ నేను చెప్పడం జరిగింది ఆగస్టు 3వ వారం. ఓకేనా. మీకు ఏమన్నాను, జూలై 3వ వారం నుంచి ఆగస్టు 3వ వారం మధ్యలో, ఓకేనా, ఆగస్టు 3వ వారం మధ్యలో ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ అనేది రావడానికి అవకాశం ఉందా అన్న. సార్ ఏదైనా అంటే ఆ అప్డేట్ ఏం లేదండి,
ఆ అప్డేట్ ఏంటి అంటే వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేటు, అదేవిధంగా నోటిఫికేషన్ అనేది ఏ నెలలో వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద అప్డేట్ అనేది ఖచ్చితంగా రావడం అనేది మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది విఏ వస్తుందేమో అని అనుకుంటున్నారు. సో నాకు తెలిసిన మట్టుకు ఏహెచ్ఏ రావడానికి అవకాశాలు 99.99% ఏహెచ్ఏ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? మనకి జూలై నుంచి ఆగస్టు మధ్యలో బేసికల్గా అండి, మీకు ఒక విషయం తెలుసో లేదో, ఈ జూలైలోనే రివ్యూ మీటింగ్ అనేది జరగాలి. ఓకే, జూలై 3వ వారంలోనే రివ్యూ మీటింగ్ జరగాలి. కానీ మనకి ఇక్కడ ఏంటంటే మోడీ విజయనగరం డిస్ట్రిక్ట్ ఓకేనా, అంటే మా డిస్ట్రిక్ట్కే రావడం జరుగుతుంది. సో దాదాపు నియర్ బై మాకు చాలా దగ్గరే ఓకేనా. సో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ బిలో లోపటే ఓకేనా. సో ఈ మోడీ రావడం, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ కూడా ఖాళీగా లేదనమాట. సో ఈ మోడీ రావడం, దీనికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్, ఈ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ బిజీలో ఉండడం వల్ల జూన్ 3rd వీక్లో జరగాల్సినటువంటి డిపార్ట్మెంటల్ మీటింగ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అయినాయి. అన్ని మీటింగ్స్ కూడా 5వ తేదీ నుంచి మళ్ళీ ఈ రివ్యూ మీటింగ్స్ అన్నీ కూడా ప్రారంభించడానికి అవకాశాలు డిపార్ట్మెంటల్ వైజ్ ఉన్నాయన్నమాట. సో అలా తీసుకునేటప్పుడు మన ఏహెచ్ఏకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆగస్టు 3వ వారంలో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ కానీ లేదా ఈ వేకెన్సీకి సంబంధించిన మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ 3వ వారంలో మీటింగ్ జరిగిన తర్వాత మనకు సమ్మరీ ఏమొస్తుంది సార్ అంటే, సార్ మరి మీటింగ్ జరిగితే మనకి ఏమొస్తుంది సార్ అంటే, ఇక్కడ క్లారిటీగా ఒక విషయం అనేది మనకు తెలిసిపోద్ది. ఏం తెలిసిపోద్ది అంటే నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ ఇస్తాడా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వేకెన్సీస్ ఇస్తాడు అని అనుకుంటే కనుక వెంటనే వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ మూడోది ఏంటంటే అండి, మనకి మీరందరూ ఒకటే మైండ్లో పెట్టుకోవాలి, ఆగస్ట్లో కానీ అప్డేట్ అనేది ఎలాంటిదైనా రాకపోతే, అంటే ఆగస్ట్ ఎండ్ గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఎలాంటి అప్డేట్ అని రాకపోతే కనుక డైరెక్ట్గా అక్టోబర్లోనే మనకి నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ డేట్స్ కూడా అక్టోబర్ నుంచి వితిన్ 45 డేస్లోనే మనకు నోటిఫికేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ సంవత్సరంలో యానిమల్ హస్బెండ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్ రాదు అనే ఆలోచనతో మాత్రం దయచేసి ఉండకండి. ఎందుకంటే మీలో చాలామంది ప్రత్యేకంగా యానిమల్ హస్బెండరీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు, అవునా కాదా? సో కేవలం యానిమల్ హస్బెండరీ కోసమే ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు. కాబట్టి నోటిఫికేషన్ రాదు అనే ఆలోచనతో మాత్రం ఉండకండి. అండ్ కీప్ ఫోకస్, మీరు ఎప్పుడు కూడా సిలబస్ పట్ల అవగాహనతో ఉండాలి, ఓకేనా. మరి నేను డైలీ లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేస్తానని చెప్పాను, కండక్ట్ చేశాను కూడా, మళ్ళీ డైలీ అనేది ఆపడం జరిగింది. ఎందుకంటే అప్డేట్ ఏమైనా వస్తే ఓకేనా, సిలబస్ ఏమైనా తగ్గితే, ఒకవేళ సిలబస్లో లేని అంశాలను డిస్కస్ చేస్తే మీకు టైం కిల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ డైలీ లైవ్ క్విజ్ అనేది హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట, ఓకేనా. లేదు సార్ అలా కాదు, మాకు 7 చాప్టర్స్ యాప్లో కంప్లీట్ చేశారు కదా, ఓకేనా. సో మరొక 3 చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసేసి 10 చాప్టర్స్ అనేవి మీరు పూర్తిగా కంప్లీట్ చేసేసి డైలీ దీని మీద లైవ్ క్విజ్ పెట్టేసి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టండి సార్ అని చెప్పేసి మీరంటే కనుక మీ కోరిక మేరకే నేను అది కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట, అదేంటండి. సో కాబట్టి నోటిఫికేషన్కి సంబంధించి 100% నోటిఫికేషన్ అనేది వస్తుంది, రాదు అని కాదు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి, ఓకేనా. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. సో ఒకవేళ యానిమల్ హస్బెండరీ కోర్స్ కావాలంటే 799 రూపీస్కి అండి, దాదాపుగా 500 పేజీలు ప్లస్ మెటీరియల్, ఇది కూడా తెలుగు మీడియంది మన దగ్గర అందుబాటులో ఉంది, ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీడియో క్లాసెస్ కూడా ఓకేనా, మన దగ్గర వీడియో క్లాసెస్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. ఒకసారి తీసుకుంటే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా కోర్స్ కావాలంటే వెంటనే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 7981450336 అనే నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు మీరు తెలుసుకోవచ్చు, ఓకేనా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఆ టెలిగ్రామ్ గ్రూప్లోనే మీరు చేరితే కనుక మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా అందజేస్తాం. మీకు సపరేట్గా యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక గ్రూప్ అని క్రియేట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ప్రజెంట్ రైల్వే గ్రూప్లో అందరూ ఉన్నారు. సో ఈ గ్రూప్లో మీరు అందరూ చేరండి, మీకు కావాల్సిన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఓకేనా, ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత
మీరు ఏం చేస్తారంటే ARATTAI అని చెప్పేసి AirTAI అని చెప్పేసి ఒక యాప్ ఇది. సో ఇది ఇండియన్ వాట్సాప్. ఓకే, ఇది కూడా సెక్యూరిటీ అనేది చాలా ఉంటుంది. దీనికి కూడా సెక్యూరిటీ ఎక్కువనే ఉంటుంది. సేమ్ యాజ్ వాట్సాప్ లానే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్ అనేది ఏదైతే యాప్ గ్రూప్ లింక్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది కామెంట్ బాక్స్లో. అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.